సినిమా నమః. నేను మిస్టర్ బి. మ్యాటర్లోకి వెళ్దాం. మెగా అభిమానులు, మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని అభిమానించే వాళ్ళు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నారు. మెగాస్టార్ ని మళ్లీ వెండి తెర మీద చూసుకుని పొలకించిపోయి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోవాలని. 9 ఏళ్లు అవుతుంది మెగాస్టార్ ని థియేటర్ లో పెద్ద స్క్రీన్ మీద చూసుకుని. లాంగ్ గ్యాప్. ఆయన్ని అమితంగా ప్రేమించే వాళ్ళకి అదో తీర్చలేని లోటే. ఆ లోటు తీరే సమయం దగ్గరకు వచ్చింది. త్వరలోనే మెగాస్టార్ థియేటర్లలో అభిమానులకు బోనకాలు తెప్పించేందుకు సిద్ధమైపోతున్నారు. సంక్రాంతి పండక్కి ముహూర్తం ఖరారైంది. ఈలోపు సినిమాని జనాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు మొదలయ్యాయి. అందులో భాగంగానే ఖైదీ నెంబర్ 150 మూవీకి సంబంధించిన టీజర్ ని బయటకు పట్టుకొచ్చారు. ఆన్లైన్ లో టీజర్ గట్టిగానే సందడి చేస్తుంది. ఈ టీజర్ డిసెంబర్ 9న ధృవతో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలోనూ మెగా అభిమానుల్ని సమ్మోహపరచనుంది. ఖైదీ నెంబర్ 150 మూవీ టీజర్ చూసిన తర్వాత కలిగిన ఫీలింగ్ ఏమిటి అంటే, కంప్లీట్ గా మెగా అభిమానుల్ని ఆనందపరచడానికే డిజైన్ చేసి మరి నీట్ గా ఈ టీజర్ ని కట్ చేశారు అని. బాస్ ఈజ్ బ్యాక్. ఎస్, బాస్ బ్యాక్ అవుతున్నారు. ఆయన్ని ఎలా చూస్తే అభిమానులు కాలర్ ఎగరేసి కేరింతలు కొడతారో, ఆయన ఏం చేస్తే మురిసిపోతారో, ఎలా చూస్తే ఆనందంతో తడిసిపోతారో అలానే ఆయన తిరిగి వస్తున్నారు, సిద్ధంగా ఉండండి అని ఈ టీజర్ అంటుంది అనిపిస్తుంది. తనని అభిమానించే ఫ్యాన్స్ ని సంతోష పెట్టడానికే మెగాస్టార్ ఈ సినిమా తీస్తున్నారు అన్నది సుస్పష్టం. ఆ మ్యాటర్ ఈ టీజర్ లో అణువణువునా కనిపిస్తుంది. వినాయక్ కూడా ఫ్యాన్స్ మెగాస్టార్ ని చూసి ఆనంద పడిపోయేలాగానే ప్రెజెంట్ చేస్తున్నారు అని అర్థమైపోతుంది. మెగాస్టార్ మార్క్ స్టైల్, మెగాస్టార్ మార్క్ ఫన్, మెగాస్టార్ మార్క్ డైలాగ్స్ అన్ని సినిమాలో పుష్కలంగా ఉంటాయి. గెట్ రెడీ మెగాస్టార్ మార్క్ బ్యాంగ్ ని ఎంజాయ్ చేయడానికి అన్నట్టే ఉంది. ఇకపోతే ఈ టీజర్ లో మెగాస్టార్ గురించి మాట్లాడుకోవడం తప్పించి మరో విషయం గురించి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. రత్నవేల్ సినిమాటోగ్రఫీ ఇంప్రెసివ్ నోటే తీసుకుంటుందని చెప్పాలి. పోతే ఈ టీజర్ లో ఓ విషయం మాత్రం కొంత డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవాలి. అది దేవిశ్రీ ప్రసాద్ అందించిన బీజిఎం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గొప్పగా అనిపించలేదు, సోసోగా ఉంది. ఊపు తెప్పించేలా లేదు. ఫ్రాంక్ గా చెప్పాలి అంటే సరిపోలేదు. మెగాస్టార్ లో కనిపించినంత జోష్ మ్యూజిక్ లో కనిపించలేదని చెప్పాలి. బహుశా ఫుల్ మూవీలో తన మ్యాజిక్ చూపిద్దామని దేవి డిసైడ్ అయ్యాడేమో. ఆ సంగతి పక్కన పెట్టేస్తే ఈ టీజర్ కి హైలైట్ మాత్రం మెగాస్టార్ స్వీట్ వార్నింగే. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా ఇచ్చేసారు. మరో పంచ్ డైలాగ్. మొక్కే కదా అని పీకితే పీక కోస్తా లాగానే దీనికి ఎన్ని ప్యారడీలు వస్తాయో చూడాలి. మొత్తంగా చూసుకుంటే మెగా అభిమానులు పండగ చేసుకునే టీజరే. మెగాస్టార్ కూడా తన క్యాలిక్యులేషన్స్ అన్నింటినీ ఓ పద్ధతిగా వేసుకునే ఈ సినిమాతో మన ముందుకు వస్తున్నారు అనుకోవచ్చు. చూద్దాం రేపు సంక్రాంతికి ఈ ఖైదీ ఎటువంటి సంబరం చేస్తాడో. మరొకళ్ళతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.